ఒక బ్రాహ్మణుడు అలా వెళ్తూ 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 ఉండగా సగం దూరం వచ్చేసరికి అక్కడ శ్మశానం వచ్చిందంట. ఆ శ్మశానంలో ఒక ఆమె 3 కాష్టాలు కాలుస్తూ ఏడుస్తూ కూర్చుందంట. ఆమె దయ్యమో భూతమో పిశాచో రాక్షసో అయి ఉంటుందని భయమేసి పారిపోయాడంట. కొంత లెక్క వెళ్ళేసరికి మళ్ళీ వెనక్కి తిరిగి చూసి ఏడుస్తుంటే అయ్యో పాపమని మన మనసు ఆగక జాయిగా ధైర్యం తెచ్చుకుని దగ్గరికి వెళ్ళి, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరు లేరా నీకు, ఒకదాన్ని ఏడుస్తున్నావు, ఈ 3 కష్టాలు నువ్వే కలుస్తున్నావు ఏంటమ్మా అని అడిగాడట. అడిగితే నాకు అయిన వాళ్ళందరూ వీళ్ళే, నాకెవరూ లేరు, ఇంక నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏడుస్తున్నాను అందంట. అలాగమ్మా, అయితే వీళ్ళు నీకేమవుతారు అని అడిగాడట. ఈ కాష్టం ఉంది కదా, ఈమె నాకు ఒక రకంగా తల్లి, ఒక రకంగా సవితి, ఒక రకంగా అత్తగారు అందంట. మర్చిపోయిందంట ఆ బ్రాహ్మణుడికి, ఇదేంటి ఇలా చెప్తుందని. మళ్ళీ ఇంకో కాష్టాన్ని, ఈ కాష్టం ఏమవుతుందమ్మా నీకు అని అడిగాడంట. అడిగితే ఒక రకంగా తండ్రి, ఒక రకంగా భర్త, ఒక రకంగా మామగారు అందంట. ఇంకా మర్చిపోయిందంట, అర్థం కాలేదంట. ఈ కాష్టం ఏమవుద్దమ్మా నీకు అని అడిగాడంట. ఒక రకంగా కొడుకు, ఇంకొక రకంగా తమ్ముడు, ఇంకొక రకంగా భర్త అవుతాడు అని చెప్పిందంట. ఇదేంటి 3 కాష్టాలు 9 వరుసలు చెప్తుంది ఏంటిది అని మతిపోయి ఆ బ్రాహ్మణుడికి ఏం అర్థం కాలేదట. ఈ కథ మీకు తెలిస్తే, ఈ పొడుపు కథ మీరు ఇప్పగలిగితే ఇప్పండి, ఈ కథ కూడా వివరించగలిగితే వివరించండి, కామెంట్స్ రూపంలో పెట్టండి. తర్వాత నేను ఇదంతా కూడా తర్వాత ఎపిసోడ్లో మీ అందరికీ వివరిస్తాను. ఓకేనా? వివరించి చెప్తాను. ఓకేనా? బాయ్.